నువ్వు కూడా పెద్ద పెట్టు. ₹100 ఇస్తున్నాము. ఇచ్చినా కానీ రోజు కడగట్లా, అందుకని ఈడు మానేసాం. ఏం చేయంగానే ఉలుగురు అయిపోతుంది. 15,000 శాలరీ తీసుకున్నారు. అవునా? అవును కదా. అడిగితే మన వాళ్ళు వచ్చినా మాట పండిదా మేడం తగాదాలు పెట్టుకుంటున్నారు. సెక్రటరీ మేడం ఒకటి మాట్లాడొద్దులమ్మా. ఇట్లా ఉంటే మన ఇంట్లో ఆడవాళ్ళు ఎత్తుకోతారా? బయట వాళ్ళు పెట్టిన మొత్తం నమస్కారం. ఈరోజు పేద మధ్యత తరగతి కుటుంబాలకి సరసమైన రేట్లు అందుబాటులో ఉంచాలని చెప్పి మన ప్రజా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సబ్ కలెక్టర్ మేడం గారు, అలాగే స్థానిక ఎంఆర్ఓ గారు, కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటామన్నా. ఈరోజు మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు సామాన్య మానవులు. ఎక్కడా కూడా సంక్షేమ ఫలాలు పేదవాళ్ళకి అందకుండా ఎవరో గద్దల్లాగా తన్నుకొని పోయే పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి మేము అందరినీ కాపాడేదానికి భాగంగానే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే ఏవైతే మీరందరూ కోరుకున్నారు, ఈ రైతు బజార్లు కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి రైతు పండించిన కూరగాయలు వాళ్ళే అమ్ముకోవాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో పెట్టి ఈ రైతు బజార్లు ఆ రోజు. అవి కూడా మీ అందరికీ తెలిసి ఈరోజు మీ అందరూ కూడా ఎంతమంది ఫ్యామిలీలు ఈ రైతు బజార్లో గడుపుతున్నారంటే వాటన్నిటికి కూడా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు. అటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం మా అందరూ కూడా సంతోషకరమైన విషయం. మీరందరూ కూడా ఏదైతే కోరుకున్నారో ప్రజా ప్రభుత్వం, దానిలో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ రోజు నిత్యావసర ధరలు చూస్తా ఉన్నారు. సూపర్ మార్కెట్లు వచ్చిన తర్వాత వాళ్ళ అవినాశ ఎక్కువగా ఉంది, దాన్ని కంట్రోల్ చేయాలనే దాంట్లో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టడం. పేదవాడికి బయట మార్కెట్ కంటే కూడా కందిపప్పు ₹20, అలాగే రైసు ₹7, 2 రకాల రైసు, కందిపప్పు, ఇవన్నీ కూడా ప్రజలకు, పేద ప్రజలకు అందుబాటులో ఉండాలి రేట్లు అనేవి మంచి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మీరందరూ కూడా ఏవైతే నియోజకవర్గం అలాగే మున్సిపాలిటీలో ఉన్న పేద ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాన్ని వాడుకోవాలని, అలాగే మంచి ప్రభుత్వానికి కూడా మంచి పేరు తెచ్చే విధంగా ఇక్కడ ఉండే అధికారులు కూడా వాళ్ళకి సహకరించాలని చెప్పి వీరందరూ కూడా చెబుతా ఉన్నారు. ఎక్కడ కూడా ఏ ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కూడా ప్రూఫ్ కూడా అవసరం లేకుండా ఇస్తున్నారు. కాబట్టి వీటన్నింటినీ మీరందరూ ప్రజలందరూ కూడా వినియోగించుకొని ప్రభుత్వానికి, అధికారులకి మంచి పేరు తీసుకొస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మీ అందరికీ, పత్రికా సోదరులకి, అలాగే ఈ టౌన్ పార్టీ ప్రజలకు అందరికీ కూడా, తెలుగుదేశం పార్టీ నాయకులకు ఈ రోజు ఈ కార్యక్రమానికి అందరికీ పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మహిళలు మీరందరూ కూడా ఏవైతే చంద్రబాబు నాయుడు గారు మీరు మన అందరూ కూడా మంచి ఆలోచనతో మమ్మల్ని అందరినీ ఈ రోజు కుర్చీలో కూర్చోబెట్టారు. మీరు ఏదైతే కోరుకొని ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారో తప్పకుండా మీ అందరి కోసం పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఒకసారి ముగిస్తూ